ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేజియా అందిస్తారు. కేజియా, కూకట్పల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ సంగీత్ నగర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న బాలిక మీద లైంగికంగా దాడి చేసి ఒప్పుకోకపోవడంతో తిరగబడినట్లుగా కత్తితో పొడిచి మరి చంపినట్లుగా అయితే ఇక్కడికి నిర్ధారణ జరుగుతుంది. ఇప్పుడే అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి అయితే పోస్ట్ మార్టం రిపోర్టర్ రీత్యా దాన్ని అవార్డునే తరలించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడైతే మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇంటి చుట్టూరు కూడా ఎక్కడ చూసినా సరే బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏమో దొంగతనానికి వచ్చారా లేకపోతే లైంగికంగా దాడి చేశారా అనేది పోలీసులు మాత్రమే చెప్పాలి. మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలి అని చెప్పి రోధిస్తున్న సంఘటనలు అయితే మనం చూసినట్లయితే మనకి తల్లిదండ్రులు ఇద్దరు లేని సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఘటన గురించి వీళ్ళకి ఎవరికైనా తెలుసా లేదా అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే మనతో పాటు నైబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? మార్నింగ్ అరౌండ్ 10 to 11 o'clockకి పిల్ల అరవడం వినిపించిందంట, డాడీ అని చెప్పేసి. అప్పటికి మేము వినలేదు. పక్కకి ఎగ్జాక్ట్ పక్కకి 3rd floor 4th floor పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి వాయిస్ వినిపించిన తర్వాత వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఏమో అనుకుని వాళ్ళు వదిలేసినారు. కొంచెం సేపు అయిన తర్వాత అరౌండ్ లైక్ 12:40కి గట్టి వాళ్ళ డాడీ అప్పటి నుంచి ఏడుస్తుండేమో. మరి మేము 12:40కి వచ్చినాము. మాకు వాళ్ళ డాడీ ఏడ్పుల్స్ అప్పుడు వినిపించగానే లోపల పైన వాళ్ళ డాడీ వాళ్ళ పాపను పట్టుకొని బెడ్ పైన ఉన్నాడు. పక్కకి ఇంకా ఇక్కడ 2nd floor ఇద్దరు ఉంటారు పాప వాళ్ళు పైకి వచ్చినారు. సౌండ్ వినిపిస్తుంటే ఏడుస్తుంటే ఏమైందని చెప్పేసి మేము చూసేసరికి బాల్కనీ నుంచి చూసేసరికి పొడి చేసినారు, పాప చనిపోయింది. అదేదానికి మాకేం అర్థం కాలేదు. ఇక మేము దెబ్బ దిగి లోపలికి వచ్చి పైకి చూసేసరికి అప్పటికి పాప చనిపోయి ఉండే. బాడీ అంటే బెడ్ పైన మొత్తం బ్లడ్ గిట్ట మొత్తం బెడ్ పైన పడి ఉన్నది. పాపకి కత్తితో పొడిచినారు, మరి దేనితో పొడిచినా తెలియదు కానీ ఇక్కడ స్టాప్ చేసినారు. అండ్ ఈవెన్ హియర్ ఇక తర్వాత అప్పుడే 108కి కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం సేపు 15-20 minutes వచ్చేసినారు. వెంటనే వచ్చిన తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఏందనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మరి సీసీటీవీ కూడా చెక్ చేస్తున్నారు. ఒకటి అవుతుంది, ఒకటి రికార్డింగ్ లేదు. ఇంకొకటి రికార్డింగ్ ఉన్నది, దాన్ని ట్రేస్ చేసి మరి ఫుటేజ్ తీసి మరి ఏం చేస్తున్నారో ఏమో చెక్ చేయాలి. ఇంకా చుట్టూరు ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఎవరు కూడా కనబడకుండా చేశారంటే వాళ్ళ బంధువుల్లోనే ఎవరో లేకపోతే తెలిసిన వ్యక్తి కాబట్టి ఇంట్లోకి రానిచ్చిందా పాప అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల మీరేమంటారు? మాకు చెప్పింది ఏంటంటే పాప నార్మల్గా ఒకతే ఉందంట ఇంట్లో. వాళ్ళ ఫాదర్ వర్క్ వెళ్ళిందంట, వాళ్ళ మమ్మీ కూడా వర్క్ వెళ్ళిందంట. వాళ్ళ తమ్ముడు ఉంటాడు పక్కకి స్కూల్లో. వాళ్ళ తమ్ముడికి హాలిడే లేదు, స్కూల్ ఉంది, వర్కింగ్. సో పాప ఒకతే ఉండే అంట ఇంట్లో. మరి ఎవరు వచ్చినారో తెలియదు, ఎవరు చేసినారో తెలియదు పర్టికులర్గా. పైకి పోయి చూసేసరికి పాప చనిపోయి ఉండే. మరి సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు, మరి ఏం తెలుస్తుందో మరి తెలియదు. ఇంకా అది నాన్న అని ఎప్పుడు అరిసింది, ఏ టైంకి అరిసింది? వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళ నాన్నగారు రాకముందు? వాళ్ళ నాన్న వచ్చింది రాంది మాకు తెలీదు, కానీ అరౌండ్ 10:40 ఆ టైంకి నాన్న అని చెప్పి అరుపులు వినిపించినాయంట. పైన పిల్లలు కూడా విన్నారు. అదే విన్న తర్వాత వీళ్ళు నార్మల్గా పిల్లలు అరుస్తున్నారేమో అనుకుని, బిల్డింగ్లో చాలామంది పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అరుస్తున్నారేమో అనుకుని ఇక వీళ్ళు సరేలే అనుకున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీ అరుపులు గట్టి వినిపించినాయి ఏడ్చుకుంటా. ఏ టైంకి వినిపించింది? అది అరౌండ్ 12:20 to 12:30 ఆ టైంకి. మేము ఆల్మోస్ట్ 12:30కి వచ్చేసినాము. ఎగ్జాక్ట్గా 12:30, 12:40 టైంకి మాకు వినిపించగానే మేము బిల్డింగ్ పైకి వచ్చేసినాము. తర్వాత కంట్రోల్ రూమ్కి కాల్ చేసినుండే, చూసి అంతా ఇక నార్మల్ లోపల కూడా ఏం దొంగతనం అయిందా ఏమన్నా అయిందా అని లోపల చూసినాం అల్మారీ అన్నది, కానీ మాకైతే ఏం కనిపించలేదు. మొత్తం బ్లడ్ గిట్ అంతా బెడ్ పైనే ఉండే, పాప బెడ్ పైనే లే అయి ఉన్నది. అయితే ఏం కనిపించలేదు. మరి అంటే ఇలాంటి ఘటన ఇటువైపు ఈ మధ్యగా ఈ కాలంలో ఏమైనా జరిగినాయా? ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం ఇక్కడ ఇట్లా అవ్వడము. ఈ ఏరియాలోనే ఎప్పుడు ఇంత హారబుల్గా అసలు ఇట్లా కాలేదు. కానీ పాప 10 years పాప చాలా ఘోరం ఇట్లా అవ్వడం. కానీ మార్నింగ్ అంటే పాపకి ఫస్ట్ టైమా ఖాళీ అంటే ఇంట్లో ఒక్కరితే ఉండడం, లేకపోతే ఎప్పటి నుంచో ఉంటుందా? పాప నార్మల్ అయితే వాళ్ళ మదర్ వర్క్ వెళ్తుందంట, ఫాదర్ కూడా వర్క్ వెళ్తుందంట. మరి పాప ఒక్కతే ఉంటుందో ఎవరైనా ఎంబడ ఉంటారో అది మనకు పర్టికులర్గా తెలియదు. కానీ ప్రజెంట్ అయితే పాప ఒక్కతే ఉన్నదని చెప్పేసి అన్నారు. మరి అది దాన్ని బట్టి మరి ఏమైందో ఏమో మరి ఫుటేజ్ చూసే తెలుసుకోవాలి. సో చూశారు కదా, ఇది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు పాప ఒక్కటి ఉన్న సమయంలో అయితే ఈ ఘటన జరిగింది.
పాప ఒక్కరితో ఉన్న సమయంలో అయితే ఈ ఘటన జరిగింది. మరి చూడాలి, 4 సంవత్సరాలుగా మా పాప ఒక్కరితో ఉంటుంది, అయినా సరే ఇటువంటి ఘటన ఏం జరగలేదని వాళ్ళ తల్లి అయితే రోధిస్తుంది. అయితే ఈ ఘటన జరగడానికి అంటే లోపలికి ఆ దుండగుడు వెళ్ళడానికి కారణం ఏంటి? తెలిసిన వ్యక్తి, బంధువులు కాబట్టి డోర్ ఓపెన్ చేసి ఆహ్వానించిందా, లేకపోతే దాడి చేయడానికి అతను బలవంతంగా లోపలికి వెళ్ళాడు అనేది తెలియాల్సి ఉంది. 10:30 నుంచి 12:30 వరకు కూడా మనకి ఈ మధ్యలో ఆ అమ్మాయికి మర్డర్ జరిగినట్లయితే తెలుస్తుంది. ఎవరు కూడా ఇంతమంది ఇల్లున్న చోట కూడా ఇలాంటి ఘటన జరగడం అంటే ఎవరు చూడలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సీసీ కెమెరాలు 2 ఉంటే 1 మాత్రమే రికార్డ్ అయిందని దాన్ని ఇప్పుడు పరిశీలించడానికి అయితే పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో రిపీట్ హాస్పిటల్కి అయితే, గాంధీ హాస్పిటల్కి అయితే బాడీని తరలించారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రీత్యా పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు ఇది లైంగిక దాడా, లేకపోతే దొంగతనానికి పాల్పడ్డారా, లేకపోతే ఎవరైనా సైకోలు వచ్చారా అనేది మాత్రం క్లియర్గా తెలియడానికి ఇంకా మనం ఆ పరిశీలన అయిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే ఇక్కడ బంధువులు అందరూ అయితే ఒక్కొక్కరుగా చేకూరుతున్నారు. అండ్ ఇక్కడ అయితే మనకి పోలీసు క్లూస్ టీమ్ అయితే వచ్చేసారు, ఆ పరిశీలన అంతా చేశారు. బాడీ చుట్టూ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్